పెట్టించుకోవడమో దానికి నేను చెప్పుకోవట్లేదు, మరి ఎందుకు చెప్పుకుంటున్నావు? మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అది ఎంతవరకు యథార్థమో పక్కన పెట్టండి. నేను ఒక చోట పోతన గారి చరిత్రలో చదివాను. పోతన గారు భాగవతాన్ని అంతటిని రచించి ఒక మంజూష ఎందు పెట్టారు. పెట్టి ఆయన ఎవ్వరికీ నేను ఇంత భాగవతం రచించానని కూడా చెప్పలేదు. ఇది రామచంద్ర ప్రభు సొత్తు, ఆయనకి అంకితం ఇచ్చేశానన్నారు. కొడుకుని పిలిచి, ఒరే నాయన ఇది పూజామందిరంలో పెట్టు అన్నారు. తాళపత్ర గ్రంథాల్ని పూజామందిరంలో పెట్టారు. కొంతకాలం అయిపోయిన తర్వాత పోతన గారి కుమారుడు కూడా అనారోగ్యం పాలయ్యాడు, పెద్దవాడైపోయి. తన శిష్యుణ్ణి పిలిచి చెప్పాడు, ఒరే జాగ్రత్తరా, మా నాన్నగారు రచించుకున్నటువంటి భాగవతం ఆ మంజూషలో ఉంది అని. అందులోంచి 4-5 చెదపురుగులు బయటికి వస్తూ కనపడ్డాయి శిష్యుడికి. అప్పుడు ఆ శిష్యుడు తీశాడు మంజూష. తీసి చూస్తే అందులో ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం దొరికింది. ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథాలకు ఎక్కించారు తప్ప ఆయన జీవితంలో ఎప్పుడూ కనీసం నేను ఇంత గొప్ప విషయాన్ని రచించానని ఆయన బయట చెప్పుకోలేదు. అది పోతన గారంటే. అంత నిరాడంబరుడు మహానుభావుడు. అటువంటి పోతనామాచ్యుల వారు ఒకానొక సందర్భంలో ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ భాగవతాన్ని నువ్వు కాని అంకితం ఇస్తే లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారు, నీకు అర్ధరాజ్యాలు ఇస్తారు, సన్మానాలు చేస్తారు, సత్కారాలు చేస్తారు, రాజులు వెంటబడ్డారు భాగవతం అంకితం ఇమ్మని. ఒకానొక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెడుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జెల చప్పుడు వినపడింది. నేను ఒక చోట వ్యాఖ్యానంలో చూశాను. ఏమిటి, ఆ రోజుల్లో మనకిలా కరెంట్ అది లేదు కదా, ఎక్కడో ఒక తైల దీపం వెలుగుతుండేది. ఏమిటి చీకట్లో ఎక్కడో చప్పుడు వినపడుతోందని చూశారు పోతన గారు. బహుశః అటువంటి దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి వేరొకడు లేడు. పోతన గారు పొందిన దర్శనం ఏమిటో తెలుసా అండి? ఏడుస్తూ కనపడింది సరస్వతీదేవి. వెంటనే లేచి కూర్చుని నమస్కరించి అన్నారు, కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎల ఏడ్చదో కైఠబరాజు మర్దనుడి గదిలి కోడలా ఓ మదంబ, నిన్నకటి కున్కునిపోయి అల కర్ణాట కిరాత కీచకులకి అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి. అమ్మా ఎందుకమ్మా అలా ఏడుస్తావు? కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ ఎల ఏడ్చదో కైఠబరాజు మర్దనుడి గాదిలి కోడలా ఓ మదంబ, ఓ హటక గర్భురాణి. అమ్మ కంటి కాటుక కరిగిపోయి వక్షస్థలం మీద పడిపోయేటట్టుగా నల్లటి నీరుగా ఏడుస్తూ నిలబడ్డావా? ఈ భాగవతాన్ని పట్టుకెళ్ళి ఎవరికో అంకితం ఇస్తాననుకుంటున్నావా అమ్మా? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులను సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బొమ్మెరపోతలాజొకడు భగవతంబు జగద్దితంబుగన్ అని ప్రకటించుకున్నారు. ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రచించి రామచంద్ర ప్రభువు నా చేత రచింపచేస్తే ఈ మనుజేశ్వరాధములకిచ్చి ఈ రాజులకిచ్చి